ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ పార్టీలో గట్టి ఎదురు దెబ్బ, డిప్యూటీ బట్టి విక్రమార్కకు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో ఇస్తున్నానండి. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లలో ఆసక్తికరంగా మారుతుంది. ఎంపీగా పోటీ చేసేందుకు తనకు పదవి అడ్డు కాకూడదని ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ మల్లు రవి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. నెల తిరగకుండానే రవి తన పదవికి రాజీనామా చేయడంపై కాంగ్రెస్ లో చర్చ నడుస్తుంది. తనకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఎంపీగా పోటీ చేసేందుకు అడ్డంకిగా మారకూడదని, నాగర్ కర్నూలు నుంచి తాను పోటీ చేసి తీరుతానని మల్లు రవి శుక్రవారం ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశానని, దాన్ని ఆమోదిస్తారా లేదా అనేది ఆయన నిర్ణయం అని రవి సభాముఖంగా తేల్చెప్పారు. జడ్చర్ల కాంగ్రెస్ సమావేశంలో రవి చేసిన ఈ ప్రకటన ఆ పార్టీలో కలకలం రేపుతుంది. మల్లు రవి రాజీనామాతో చిక్కుల్లో బట్టి మల్లు రవి చేసిన ప్రకటన ఇక ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే విధంగా చందగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మెడకు చుట్టుకుంది. మాజీ ఎంపీ మల్లు రవి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయాన సోదరులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలులో పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నుంచి గతంలో రవి ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసేందుకు రవి టికెట్ ఆశిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రవికి పేరుంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఇలా ఉండగా ఖమ్మం పార్లమెంట్ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిత టికెట్ కోసం ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా టికెట్ ఆశించడంతో రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం కల్పించి రేసు నుంచి తప్పించారు. రేణుకా చౌదరికి అనూహ్యంగా రాజ్యసభ సీటు దక్కడం వెనుక బట్టి పావులు కదిపినట్లు కూడా పార్టీలో ప్రచారం జరిగింది. ఒక దశలో ఖమ్మం నుంచి పోటీకి బట్టి భార్య నందితకు లైన్ క్లియర్ అయినట్టే రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే మల్లు రవి తన నామినేటెడ్ పదవికి రాజీనామా చేసిన తనకు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ముఖ్యమని ప్రకటించడం ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ రవికి దక్కితే బట్టి భార్యకు ఖమ్మం నుంచి అవకాశం దాదాపు లేనట్లే. కాంగ్రెస్ లో ఒకే కుటుంబానికి 3 పదవులు అసాధ్యమైన పార్టీ నాయకులు కూడా అంచనా వేస్తున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవులు ఇవ్వకూడదని, ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లోనే మినహాయి ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఒకే కుటుంబానికి 3 పదవులు ఇవ్వడం అసంభవమని ఆ పార్టీ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.